జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ ఇవాళ చెన్నైలో కీలక సమావేశం జరగనుంది. ఐటీసీ చోళా హోటల్లో ఉదయం 10 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న ఫెయిర్ డీలిమిటేషన్ మీట్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కర్ణాటక నుంచి డీకే శివకుమార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొనున్నారు. ఏపీలో అధికార కూటమి ఈ సదస్సుకు దూరంగా ఉంది. అయితే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని బీజేపీ, పలు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య వివాదం కొనసాగుతోంది. 2026లో జరిగే పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తీవ్రంగా దెబ్బతింటుంది అనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జేఏసీ సమావేశం హాట్ టాపిక్గా మారింది. ఇక ఇవాల్టి మీటింగ్లో పార్లమెంటరీ సీట్ల పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాలు, పరిమితి సమస్యలపై జేఏసీ మీటింగ్లో చర్చిస్తారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ను మరో 30 ఏళ్ల పాటు కొనసాగించాలని, 2026 డీలిమిటేషన్ ప్రక్రియను పునఃపరిశీలించాలని తీర్మానం చేసే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ ఇవాళ చెన్నైలో కీలక సమావేశం జరగనుంది. ఐటీసీ చోళా హోటల్లో ఉదయం 10 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. రైట్ భోగి, అత్యంత కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవాలి. మొత్తం 7 రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాదిలో ఉన్నటువంటి దాదాపు 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి 25 మంది ప్రతినిధులు కూడా ఇప్పటివరకు కూడా నేతలు కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఇప్పటికే ఐటీసీ చోళాకు ఏదైతే సీఎం కేరళ సీఎం పినరయి విజయన్, సీఎం స్టాలిన్ కూడా మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు. తెలంగాణ తరఫున సీఎం రేవంత్ రెడ్డి, దాని తర్వాత ఇతర కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే హాజరైనటువంటి పరిస్థితి. అయితే 10 గంటల సమావేశంలో చాలా కీలకంగా, ముఖ్యంగా రాబో రోజుల్లో 2026లో డీలిమిటేషన్ కు జరగకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ లో వెళ్ళాలి, ఎలాంటి పోరాటం అనేది కూడా కేంద్రంపై తీసుకురావాలి, ఆ ఒత్తిడి తీసుకుని వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఫలితాలను రాబట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ యొక్క సమావేశం అయితే సాగబోతుందని చెప్పాలి. అయితే ఈ మొత్తానికి ఈ సమావేశంలో ఇప్పటి వరకు కూడా 3 సీఎంలు, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ సహా అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే అందరిది ఒకటే అభిప్రాయం, ఎక్కువగా కూడా స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా హాజరవుతున్నారు. అయితే ఏపీ నుంచి ఈ సమావేశానికి ఎవరూ కూడా హాజరు కావడం లేదు. ముఖ్యంగా గత 6 నెలలుగా కూడా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్టాలిన్ ప్రభుత్వం అయితే కేంద్రానికి వ్యతిరేకంగా కూడా పలు తీర్మానాలు చేస్తుంది, పోరాటాలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో చేపట్టినటువంటి తీర్మానంలో భాగంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు అందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఏ విధంగా చేయాలి, ఏ స్థాయిలో చేయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. నిన్న కూడా స్టాలిన్ చెబుతూ వచ్చారు, ఒక డీలిమిటేషన్ వ్యతిరేకంగా దక్షిణాదిలో ఒక అతిపెద్ద ఉద్యమం జరగబోతుంది, ఆ ఉద్యమానికి సారథ్యం వహించేలాగా కూడా తమిళనాడు ఉంటుందంటూ కూడా పేర్కొనడం కూడా జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మరొక 30 ఏళ్లు వాయిదా వేయాలనే తీర్మానంతో పాటు మొత్తం ఏదైతే 572కు సంబంధించి పార్లమెంట్ కు సంబంధించి పునర్విభజన అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, మరొక 35 ఏళ్లు వాయిదా వేస్తే గానీ దీనికి సంబంధించినటువంటి ఫలితాలు అనేది కూడా అన్ని రాష్ట్రాలకు సమానంగా వస్తాయి. లేకపోతే మాత్రం దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం నార్త్ లో ఎక్కువగా ఎంపీ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణాదికి వచ్చేసరికి అది కనీసం 10% కూడా పెరగనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చాలా సులువుగా అక్కడ ఉన్నటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి జాతీయ పార్టీలకు ఎక్కువగా లాభం చేకూరుస్తుంది. దానివల్ల ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో తమ ఉనికిని కోల్పోతాయి అనేటువంటి భావనలో స్టాలిన్ ఉన్నారు. అదేవిధంగా అదేమైనటువంటి అంశాన్ని కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలకు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి హాజరు కాబోతున్నటువంటి ఏదైతే కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర సీఎంలందరూ కూడా ఎలాంటి
ప్రతిపాదనను ముందుకు పెడతారు, ఎలా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఈ లిమిటేషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. థ్యాంక్ యూ కార్తీక్.